ఈ లెటర్ చూసుకుందాం. ఈ లెటర్ని జా అంటారు. ఓకే, ఇది ఎలా పలకాలో తెలుసుకుందాం. ఒక ఎక్స్ప్లెనేషన్. ఇది మన నాలుక. ఓకే, ఇది మన పళ్ళ వరుస. దీన్ని టిప్ ఆఫ్ ద టంగ్ అంటాం. ఓకే, ఉర్దూలో వచ్చేసి జబాన్కి నోక్ అంటారు. ఓకే, ఇది వచ్చేసి పళ్ళ వరుస కింద చిగురు. దీన్ని ఏమంటారు తెలుగులో నాకు అంత ఐడియా లేదు. నాకైతే చిగురు నొప్పి అంటాను నేనైతే. సో ఇది కింద వరుస చిగురు అనమాట. ఓకే, ఇది కింద పళ్ళ సెట్టు, ఇది టంగ్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హురుఫుల్ అస్లియాలో ఈ 3 లెటర్స్ అనేది వస్తాయి అన్నమాట. మనం ఇలా సరే చూడండి ఒకసారి. జుబాన్కి నోక్ అంటే టిప్ ఆఫ్ ద టంగ్ ఈ కింద చిగురుకి తగిలినప్పుడు ఈ 3 లెటర్స్ అనేది వస్తాయి. కరెక్ట్గా పలుకుతాం ఈ 3 లెటర్స్ని. సో ఇక్కడ మనం పలికి చూద్దాం. మనం ఇప్పుడు పలుకుతున్న లెటర్ వచ్చి జా. ఓకే, ఇది లెటర్ జా. ఇక్కడ చూడండి. ఇప్పుడు మన నాలుక ఇక్కడ టచ్ అవుతుందో లేదో మీరు గమనించండి. అంటే మీ కింద పళ్ళ వరుస చిగురుకి టచ్ అవ్వాలి. ఓకే, జా జా. ఓకే, ఈ 3 లెటర్స్ కూడా చూసుకొని కావాలంటే సీన్, జా, స్వాద్. ఆ టంగ్ అనేది ఇక్కడ తగులుతా ప్రొనౌన్సియేషన్ చేస్తే కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసినట్లు. ఇది హురుఫుల్ అస్లియా.